పల్నాడు జిల్లా వినుకొండలో ఈ నెల 10న జరిగిన హత్య కేసును వినుకొండ పోలీసులు ఛేదించారు. వినుకొండ పట్టణానికి చెందిన రాంబాబు ఇంటికి వెళ్తూ రోడ్డు పక్కన ఉమ్మువేయగా అక్కడే ఉన్న మరియాబాబు అనే వ్యక్తి రాంబాబుతో గొడవ పడినట్లు గుర్తించారు. తర్వాత ఈ నెల 10న మరియాబాబు తన మిత్రులు వినయ్ అలాగే అఖిల్, నిఖిల్ తో కలిసి రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంబాబు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ 13న మృతి చెందాడని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన నలుగురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు డీఎస్పీ హనుమంతరావు. 10వ తారీఖు సాయంత్రం పూట వినుకొండ పట్టణంలో ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు మరియు ఇంకొక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. 16-17 సంవత్సరాల వాళ్ళ పిల్లలు. ఈ నలుగురు కలిసి అచ్చుకట్ల రాంబాబు, అతని నంగలూరు గ్రామము, ఈపూరు మండలం, అతన్ని కొట్టి చంపడం జరిగింది. అంటే కొట్టినందువలన చనిపోయాడు. కొట్టడం ఎలాగంటే చేతులు కాళ్ళతోటి మరియు ఓన్లీ హ్యాండ్స్ ఉపయోగించి, ఒక అతని దగ్గర మాత్రం కడియం ఉంది, ఆ కడియంతో కొట్టాడు. ఎక్కడ తగిలిందో తగలరాని స్పాట్లో తగిలింది అతనికి. ఆ రాంబాబు 10వ తారీఖు దెబ్బలు తిన్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే 13వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. డాక్టర్ గారికి సిఏ గారు దర్యాప్తు చేపట్టి క్వశ్చనీర్ వేస్తే ఈ కొట్టిన దెబ్బలు ఈ హార్ట్కి కానీ లివర్కి కానీ బాగా తీవ్రంగా తగలడం జరిగింది. చేతులతో కాళ్ళతో కొట్టారు. నలుగురు కలిసి కూడా బాగా ఆ వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత మేము అది నిర్ధారణకు రావడం జరిగింది.